చల్సాని గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మన తెలుగునాట ముద్దు బిడ్డ స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న వచ్చింది సార్. అది అందరికీ గర్వించదగ్గ విషయం. దాని పట్ల మీ స్పందన తెలియజేయండి సార్. మొట్టమొదటిగా గత దశాబ్దం పైగా చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారికి పివి నరసింహరావు గారికి భారతరత్న అవార్డు అవార్డు అనకూడదు, పురస్కారం రావాలని చెప్పి మనసా వచ్చా కాబట్టి అనేక సార్లు నేను మాట్లాడటం కాదు, అసలు సోషల్ మీడియాలో అయితే కనీసం 10 సార్లు మనం మనంటి వాళ్ళు చాలా మంది డిమాండ్ చేసి ఉన్నారు. డెఫినెట్ గా రావడానికి ఒక తెలుగు వాడిగా హర్షిద్దాం. నిన్న కూడా కొంతమంది దుర్మార్గంగా దాని మీద కులాలు తీసుకురావడానికి ప్రయత్నించారండి. నేను మీరు చూసుంటారు, సోషల్ మీడియాలో కూడా నేను పెట్టాను. ఇదేదో కొత్తగా ఇంకోటి కూడా నేను చెప్తాను. ఇంతకు ముందు కూడా ముగ్గురికి వచ్చింది తెలుగు వాళ్ళకి, ఇది కొత్త విషయం కాదు. గౌర్నీలు సర్వేపల్లి రాధాకృష్ణయ్య గారికి, రాధాకృష్ణయ్య తిరుత్తలలో కూడా నన్ను తగిలిచ్చారు. ఆయన మొట్టమొదట సర్వీస్ రికార్డు ఉంది కృష్ణయ్యనండి. అలాగే ఆ, వరహాగిరి వెంకట వరహాగిరి వెంకటగిరి గారికి ఒరిస్సా జిల్లా ఛత్తర్పూర్లో పుట్టారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు జోగే పంతులు గారు అనుకుంటా. 1926లో శాసన మండలి సభ్యుడిగా ఉండి ఆంధ్ర ఒక తెలుగు జాతికి ఒక రాష్ట్రం కావాలని చెప్పి తీర్మానం ఆమోదించారు శాసన మండలిలో. జోగే పంతులు గారు అనుకుంటారు నాన్న పేరు. ఆయన కుమారుడు ఛత్రపూర్, ఒరిస్సాకు సంబంధించిన గంజాం జిల్లా ఛత్రపూర్ జిల్లా పుట్టిన వరహగిరి వెంకటగిరి గారు. అలాగే మోక్షగుండం చెందిన శ్రీనివాసాచార్య గారి దగ్గరికి వెళ్ళి ఉమ్, అక్కడ పెరిగినా సరే కర్ణాటకలో ఉందండి అది. ఊరు సరిగ్గా నంది హిల్స్ పక్కన ఉంటుంది. ఆ ఆ, కర్నూలు జిల్లా పూర్వవాసి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఇంతకుముందు ముగ్గురికి వచ్చింది, ఇప్పుడు నాలుగు. ఆయన పెద్ద ఆయన. అన్ని వివాదాలకి చిన్న చిన్న వివాదాలు ఉంటాయి లైఫ్ లో, కానీ 16 భాషలు వచ్చిన ఆయన ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మన్మోహన్ సింగ్ గారి తోడుతో వాడితో కూడి ఒక ఘాటును పెట్టడానికి ప్రయత్నించి చాలా వరకు సఫలమైన పెద్ద ఆయన. వాడి మరణానంతరం సరే అది వచ్చిందని చాలా సంతోషం. ప్రతి ఒక్కళ్ళు దీన్ని మనం అభినందించాలని చెప్పి భావిస్తున్నాను. మిగతా కీప్ ఇట్. ప్రతి మనిషి జీవితంలోనూ చిన్న చిన్న లోపాలు ఉంటాయి, ఒకటి రెండు. అది ఇంపార్టెంట్ కాదు. అందువలన ఏదైతే ఉందో దీన్ని మనం హర్షిద్దాం. సార్, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే 1999లో ఒకే సంవత్సరంలో 4 భారతరత్న పురస్కారాలు అందించారు. దాని తర్వాత ఇప్పుడే ఒకే సంవత్సరంలో 5 భారతరత్న పురస్కారాలు అందించారు. అది కూడా ఎన్నికల ముందు ఇవ్వడం అనేది కొంచెం వివాదాస్పదం అయింది. ఈ 10 సంవత్సరాల్లో గుర్తుకు రాలేదా పివి నరసింహారావు గారు? కరెక్ట్గా ఎన్నికల ముందే గుర్తుకొచ్చారా? తెలంగాణలో 2 3 ఎంపీ స్థానాల కోసం ఇచ్చారా అనేటువంటి ఒక విమర్శ వస్తుంది సార్. అది అందులో కూడా మొ- నిజం ఉందంటారా? మొ- మొట్టమొదటిగా మనం అభినందించాలి, తెలుగు బిడ్డగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అవును. మొట్టమొదటిగా అభినందించాలి, మనస్ఫూర్తిగా అభినందిద్దాం. కానీ దీంట్లో ఒక చెత్త రాజకీయాలు చేసే ఉత్తర భారతీయ జనతా పార్టీ చెత్త రాజకీయాలు కూడా చేస్తుంది. ఆయన గండ పేరు మేము మాట్లాడుకున్నాం, గండ పేరుండ ఆ, రాజాది రాజా కీర్తి మార్తాండ దుష్ట ప్రచండ లాగా ఆయన ఒక్కయనే అయోధ్య రామ మందిరం ఆ రోజు దివ్యమంగళ స్వరూపాన్ని ఆవిష్కరించే సమయంలో ఈయన ఒక్కైనా బయటికి రావడం, ఇనప కచ్చిడాల బయట మొత్తం ఈ దేశంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ కూడా ఒక ఈ, ఇనప కచ్చిడాలు బయట పెడితే ఎగిరెగిరి ఈయన చూడటానికి రావటం చూసాం, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. ఆ సమయంలో ఒక భయంకరమైన ప్రజలందరిలో వచ్చింది. అసలు ఈయన ఎవరో కొత్తగా వచ్చాడు, సరే సాకారం అయింది. కానీ అసలు ఆ అద్వానీ గారు ఎక్కడ ఉన్నారు? భార్య సహిత హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం భార్య ఉండగా భార్యతో పాటు చేయాల్సి ఉంది. అంటే వేరే వాళ్ళు కూర్చోబెట్టి వీళ్ళు కూర్చోబెట్టి స్టోరీ ఏంటని చెప్పడం మనం చూసాం. చూస్తే అంతకుముందు ఆ తీర్థం కూడా చేతితో పోసుకుని పోయి మీరు చూసారు. దాంట్లో తీర్థాన్ని చేతితో తీసుకుంటాం. ఈయన 3 సార్లు పోయమంటే ఆ స్పూన్ నోట్లో పెట్టిస్తుంది. ఆ తీర్థాన్ని తాగేశారు గౌరవ ప్రధానమంత్రి గారు. చాలా విచిత్రంగా ఉందండి అది. చూడండి ఎన్ని లక్షల వేర్లు అవుతుందో. నేను ఎక్కడేం లేదు, శ్రీరాముని దివ్య మంగళ స్వరూపం ముందు ఆయన తీర్థాన్ని స్పూన్ తో చేతిలో పోసుకోకుండా సరే అన్ని వేరే ఉంటుంది అనుకోండి. కానీ ఆ రోజు అద్వానీ గారు లేకపోవడం అనేది ఆ చాలా అందరిలో వచ్చేటప్పుడు బ్యాక్లాష్ అయ్యి ఇప్పుడు కర్పూర్ ఠాకూర్ గారికి ఇచ్చింది. కర్పూర్ ఠాకూర్ మహోన్నతుడు.
అది కూడా బీహార్ ఎన్నికల్లో అది లాగించుకుని నితీష్ కుమార్ గారిని వేసుకొచ్చారు. ఇవాళ అద్వానీ గారిని రామ్ మందిర్ దానికోసం అద్వానీ గారిని తీసుకొచ్చారు. తెలంగాణలో ఓట్ల కోసం పివి గారికి ఆ రోజు దానం అవమానం జరిగిన దాన్ని కౌంటర్ చేయడం కోసం ఇది వేసుకొచ్చారు. స్వామినాథన్ గారు మొన్నే కదండి, సెప్టెంబర్లోనే కదా చనిపోయింది. 4 నెలల నుండి ఆఖరికి ఆ బాత్ర అవార్డు చూసుకుని వెళ్ళిపోయి ఉండేవారు కదా. తమిళనాడుకి వాళ్ళ అన్నామలై గారు గొడవ చేస్తున్నారు, తమిళనాడు ఓట్లు కావాల్సి వచ్చింది, గట్టిగా కృషి చేస్తున్నారు అక్కడ. అది తీసుకొచ్చారు. వాళ్ళు అర్హులే, కానీ చెప్తున్నానండి. ఇక చౌదరి చరణ్ సింగ్ గారు మనవడు జయంత్ చౌదరి, ఆయనతో గత 15 రోజులుగా ఇవన్నీ పెడుతున్నారు. ఏది సంప్రదింపులు, నువ్వు వచ్చేయాలి మా దాంట్లోకి, వాళ్ళు 2-3 సీట్లు ఇస్తున్నారు, నేను 5-4 ఇస్తారా అని. ఇప్పుడు వాళ్ళ తాతగారికి అవార్డు పురస్కారం ఇచ్చి వచ్చేయమన్నారు. మా తాతకు పురస్కారం ఇచ్చిన తర్వాత నేను ఇంకా ఉండగలుగుతానా, నేను సిద్ధమని బయలుదేరారు. ఫక్తు రాజకీయాల కోసం చెత్తాచెదారం చేసే ఒక భయంకరమైన ఉత్తర భారతీయ జనతా పార్టీ అవార్డుల్ని పురస్కారాలని ఎంత ఆనందంగా ఉందో వాళ్ళ పివి గారికి వచ్చినందుకు. అలాగే రైతుల చరణ్ సింగ్ గారికి వచ్చిన చాలా సంతోషంగా ఉందండి. రైతుల కోసం వాళ్ళు ఎంతో, స్వామినాథన్ గారికి వచ్చిన, కర్పూర్ ఠాకూర్ గారికి వచ్చిన, అద్వానీ గారికి వచ్చిన. అద్వానీ గారు పార్టీకి సంబంధించిన మనిషిని కాదు, ఇట్ డిజర్వ్స్ ఫర్ దట్. దాంట్లో మైనస్ పాయింట్లు ఉండే అందరికీ కూడా వ్యక్తిగత జీవితంలో. కానీ 5గురికి ఇచ్చి ఇవాళ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. పైగా సామాజిక న్యాయం అనేది నేను ఇవాళ మాట్లాడుతుంటలేదండి. అవార్డులో పూర్తిగా చూడలేం. మొత్తం 1954 నుంచి లిస్ట్ చేయండి ఎవరికి ఇచ్చారు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇవాళ నేను విపి సింగ్ గారిని జీవితాంతం గుర్తుంచుకుంటాం. నెల్సన్ మండేలా నల్ల సూర్యుడు అని పెట్టారు. నల్ల సూర్యుడు కాదు, ప్రపంచానికి సూర్యుడు. నెల్సన్ మండేలా గారికి, అలాగే బాబాసాహెబ్కి ఆ రోజు ఇచ్చింది మనం మర్చిపోగలుగుతామా? ఎవరిచ్చారు? కాంగ్రెస్ ఇచ్చిందా? ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇచ్చిందా? విపి సింగ్ గారి జనతాదళ ప్రభుత్వం ఇచ్చింది, నేషనల్ ఫ్రంట్. ఆ తర్వాత ఇంకోటి కూడా చెప్తాను. ఈ దేశం చాలా భారతరత్న అవార్డు కన్నా డిజర్వ్డ్ అవార్డులు ఏమైనా ఉన్నా డెఫినెట్ గా అది మహాత్మా జ్యోతిబా పూలేకి దంపతులకు ఇవ్వాలండి. అది ఇవ్వాలని చెప్పి ఢిల్లీలో కూడా దాంట్లో నేను ధర్నాలో కూడా పాల్గొన్నాను. ఏ విధంగా తక్కువ నేను అడుగుతా ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్కి 3 గురువులు ఉన్నారు. బుద్ధుడికి ఇవ్వడానికి ఒప్పుకోరు. బుద్ధుడు దైవ స్వరూపంగా మనం కొలిసినప్పుడు ఆయనకి ఇవ్వడం ఏంటండి? అలాగే కబీరు. 3 ఆయన మహాత్మా జ్యోతిబా పూలే. జ్యోతిబా పూలేని ఎందుకు తొక్కిపెట్టారు శతాబ్దం పాటు? ఈ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుల కింద పేరు కింద ఆర్గనైజ్ చేసిన ఆవిడ సావిత్రి పూలే. నేను ఈ ప్రపంచంలో పూజించేది ఎవరినుంటే నా తల్లి అండి. నా తల్లి తర్వాత నాకు తెలిసిన ప్రత్యక్ష దేవత ఎవరినుంటే, ప్రత్యక్ష అంటే కనపడిన, ఈ భూమి మీద నడయాడినట్టు ఆధారాలు ఉన్న దేవత ఎవరినుంటే సావిత్రి పూలే. మీకు స్టోరీ వాళ్ళది జీవితం చెప్పక నక్కర్లేదు. పిల్లలుంటే సమాజ సేవకు ఆటంకమని పిల్లలు లేకుండా చేసుకున్నారు. ప్లేగు వ్యాధితో జనందరూ పారిపోతుంటే ఆ ఊరిని శుభ్రం చేస్తే ఆఖరిగా ప్లేగు వ్యాధితోనే చనిపోయిన మహా మహా తల్లి సావిత్రిబాయి పూలే. ఏ విధంగా నా జాతికి భారతరత్న అర్హురాలు కాదండి? సచిన్ రమేష్ టెండూల్కర్ గారికి అవార్డు ఇచ్చారు. ఆయన వయసు ఎంత, ఆయన దేశానికి చేసిన సేవ ఎంత, ఆయన వెనకాల ఇస్తున్న 5,000 కోట్ల ఆస్తి ఏంటి? దాంట్లో ఆస్తి నేను తప్పట్ను, ఆయన ఇష్టం. సమాజ సేవ ఏం చేశాడు? ఆయన రూపాయి ఇస్తే ఆయన ఫ్రెండ్స్ అందరూ 99 రూపాయలు ఇచ్చి ఏదైనా ఫిలాంథ్రపీ అంటే అది ఏ విధంగా? ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు నేను కాదంటే సమాజం కోసం పార్లమెంట్ మెంబర్కి ఇచ్చాం మనం. 6 సంవత్సరాలు ఏం మాట్లాడాడు? ఈ దేశంలో ఉన్న క్రీడాకారుల గురించి ఏం మాట్లాడాడు? ఆయన క్రికెట్ లో నెంబర్ 1 బ్రహ్మాండం. దాంట్లో నేను తప్పట్ను, వాళ్ళ అభిమానులు బాధపడాల్సిన పని లేదు. ఇదే భారతరత్న అవార్డు గ్రహీతగా అర్హులు ఆయన. ఇంకా చాలా మంది ఉన్నారు లిస్టు. అలాగే ఎన్టీ రామారావు గారికి ఇవ్వలేదు అనేది వచ్చింది. ఎస్, ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారు ఇవ్వాలి. ఎంజీఆర్ గారికి వచ్చినారు, సరే, అది వేరే సంగతి. ఎన్టీ రామారావు గారికి ఎందుకు ఇవ్వలో తెలుసండి? అక్కడ ఓట్లు అవసరం లేదు. అక్కడ 3 పావులు చేసి తోలుబొమ్మలాట ఆడిస్తున్నారు కదా. తోలుబొమ్మలు ఉన్నప్పుడు ఓట్లు ఎందుకండి వీళ్ళకి? తెలంగాణలో నడవది. అసలైన తెలుగు బిడ్డల పోరాటం నడుస్తుందాడ. కేటీఆర్ కానీ, సోదరులు రేవంత్ రెడ్డి గారు కానీ, సోదరులు ప్రవీణ్ కుమార్ గారు కానీ, లేదా వీరభద్రం గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ, ఎవరన్నా సరే, బట్టి విక్రమార్క గారు కానీ, ఎవరన్నా సరే కలిజాతో తెలంగాణ హక్కుల కోసం, తెలుగు జాతి కోసం తమ వంతు కృషి చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో
బానిస బానిస నాయకులు ఉన్నారా అని అడుగుతున్నాను నేను. ఇంకెందుకండి, ఎన్టీ రామారావు గారు ఏ విధంగా తక్కువ అండి? డెఫినెట్ గా చెప్తున్నాను, బానిస నాయకులు ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు అనే భావం వచ్చి ఉంటుంది ఆయనకి, గౌరవ ప్రధానమంత్రి గారికి. అందువల్ల లెట్ us వెయిట్ అండ్ సీ అండి. బట్ ఒకటి ఆనందకరంగా ఉంది, కానీ భక్తులు రాజకీయాల కోసం సరిగ్గా ఎన్నికల ముందు కాదని ఒకళ్ళకి ఇచ్చేసారు, ఐదుగురు ఒకసారి ఇస్తారు. మీరు చూస్తారు, కర్పూర్ ఠాకూర్ గారికి ఇచ్చారు, సంతోషం. మళ్ళీ వెంటనే ఆ టెంపుల్ గుర్తొచ్చింది, ఆ గుర్తు రాగానే అద్వానికి ఇచ్చారు. మళ్ళీ అదేంటది, మన ఎన్నికలు వస్తున్నాయి కదా ఇక్కడ తెలంగాణ, ఇంకో ఎన్నికలు వస్తున్నాయి అక్కడ కూడా పెడదాం చౌదరి జగన్ సింగ్. తమిళనాడు కూడా మనం బాగా చేస్తున్నాడు అన్నామలై గారు. ఈ ముగ్గురికి రాసేద్దాం, లిస్ట్ రాసుకోండి. ఇంతకన్నా విచిత్రం తెలుసా మీకు? ఫాక్స్కామ్ కంపెనీ గోమా వ్యాపారులతో కలిపి ఇండియాలో లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ 1,50,000 కోట్లు ఇవి చేసే సెమీ కండక్టర్స్ గుజరాత్ లో పెట్టి ఇప్పుడు మార్చుకునే ఉద్దేశం ఉన్నారని వచ్చింది వేరే రాష్ట్రానికి. వెంటనే గౌరవనీయులైన గుమా వ్యాపారులు ఇద్దరు మాట్లాడుకుని ఆయన అక్కడి నుంచి మారకుండానో లేకపోతే ఇంకోటో నేను అవార్డు ఆయనకి, ఆ ఫాక్స్ కంపెనీ తైవాన్ ఆయనకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు మనం. నిజం కార్తిక్ గారు, వీళ్ళు అందులో మంచి వాళ్ళకి మొక్కల్ని కాపాడి మంచి వాళ్ళకి కొంతమందికి ఇచ్చిన మాట వాస్తవం అండి. ఒరిస్సా ఆవిడికి, తమిళనాడు ఆవిడికి నిజంగా నాకు గుర్తులేదు, క్షమించాలి, ఆ పేరు మర్చిపోకూడదు. వాళ్ళకి ఇచ్చిన దానికి నేను చాలా ఆనందిస్తున్నాను, అలాంటి సమ్మానికి ఇచ్చిన దానికి పద్మావాది. కానీ భక్తుగా రాజకీయం 10%, 5% వాళ్ళకి ఇచ్చి మిగతా అంతా పచ్చి రాజకీయం కోసం వీళ్ళు చేస్తున్న చర్యలు చూస్తుంటే చాలా బాధగా ఉందండి, చాలా ఇబ్బందిగా కూడా ఉంది. చూద్దాం సార్, మరి ఇంకా ఎన్నికల ముందు ఇంకా ఎంతమందికి వస్తాయో భారతరత్నాలు సీజన్. ఇంక రావండి, వీళ్ళకెళ్ళి ఇచ్చుకుంటారు. ఏమంటే భారత సూపర్ రత్న కింద మోడీ గారు, అమిత్ షా గారే భారత సూపర్ రత్నాల కింద వాళ్ళే ప్రకటించుకుంటారు. 370 సీట్లు, 400 సీట్లు. వాళ్ళందరూ రాముడు కాదండి, వాళ్ళు దండం పెట్టుకోవాల్సిన ఈవీఎంలు దండం పెట్టుకోవాలి. అదే అంటే ఇప్పుడు భారతరత్న సీజన్ లాగా ఉంది, చూద్దాం మరి ఇంకా ఎంతమందికి వస్తాయో, లేదా మీరు చెప్పినట్టు రావో. మరి మరి రానున్న రోజుల్లో తెలుస్తుంది కాబట్టి. ధన్యవాదాలు సార్.